ఇక్కడ దగ్గర దగ్గర 30 సంవత్సరాలు అవుతుంది, 30 సంవత్సరాల చిల్లర అవుతుంది ఇక్కడ నివసిస్తున్నారు. మరి ఇది కొండ ప్రాంతం మీకు కనపడుతుంది, చుట్టూ కొండలు, మధ్యలో ఊరుంది. ఇక్కడ మరి ప్రభుత్వం కూడా సరిగా పట్టించుకోలేని పరిస్థితి ఉంది. మరి వీళ్ళకి మరి నా వంతు మరి దేవుని ప్రేమతో వీళ్ళకి మరి సద్దర్లు అందించడం జరిగింది. మరి గమనించండి, అందరూ ప్రార్థించండి. మరి ఇలాంటి పేద ప్రజలకి మీరు మీ వంతు మీరు ఏమైనా చేయగలరని మీకు ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. మరి ఇలాంటి ప్రాంతాలు ఎన్నో మరి ప్రాంతాలు ఉన్నాయి, అడవి ప్రాంతాల్లో. మరి వాళ్ళు మంచిగా ప్రేమను తెలుసుకోవాలి, దేవుని ప్రేమను తెలుసుకోవాలి. వాళ్ళు కూడా ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నారు. ప్రభుత్వం కూడా సరిగా పట్టించుకోలేని పరిస్థితి ఉంది. ఇక్కడ కొన్ని సంవత్సరాల నుండి చెరువులో నీళ్లు తాగుతుంటే మరి ప్రభుత్వం ఈ సంవత్సరం రీసెంట్ ఎండాకాలము మరి ఒక బోరేపిచ్చారు. ఇంకా అది కూడా సరిపోవట్లేదు. మరి వీళ్ళకు మంచి ఇల్లులు కట్టుకోవడానికి స్థలాలు సరిగా లేవు. ఎంతో ఇబ్బందితో జీవిస్తున్నారు. కానీ వీళ్ళకి కనీసం మన వంతు మనం ఏదైనా వస్త్ర రూపం వాళ్ళకి అందించి ప్రేమను మరి క్రీస్తు ప్రేమను మనము తెలియపరుస్తూ బాగుంటుందని మీకు ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. నా పేరు నందు పాస్టర్ గారు. అందరూ ప్రార్థించండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఓకే, బంధు ఆగే నొక్క